అందరికీ నమస్కారం. మహాభారతంలో గరుడుని కథ ప్రారంభంలోనే వస్తుంది. ఆది పర్వం 2వ ఆశ్వాసంలోనే ఇది వస్తుంది. ఈ ఆశ్వాసంలోనే ఈ కథ పూర్తవుతుంది కూడా. దీనివల్ల అసలు మహాభారతానికి గరుడుని కథకు ఏమిటి సంబంధం అనిపిస్తుంది. ప్రారంభంలోనే గరుడుని కథ వచ్చినప్పటికీ ఆ తర్వాత ఇక ఎక్కడా గరుత్మంతుని ప్రస్తావన మహాభారతంలో రాదు. మరి అలాంటప్పుడు ఆయన కథను 2వ ఆశ్వాసంలోనే ఎందుకు చెప్పినట్టు? మొదట ఆయన పాములకు బానిసగా ఎందుకు ఉన్నాడు? తర్వాత ఆయన పాములను తినే వరాన్ని ఎలా పొందగలిగాడు? గరుడునికి పాములకి పడదు. కాని పాము అయిన ఆదిశేషు, గరుడు విష్ణుమూర్తి ముందే ఎప్పుడూ ఉంటారు. ఇది ఎలా సాధ్యం అనే గరుడుని గురించి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో చూద్దాం. గరుడునికి కత్తిలాంటి ముక్కు ఉంటుంది. అది దేనినైనా చీల్చగలిగేంత పదునైనదిగా ఉంటుంది. తల ఏమో పక్షి తల ఉంటుంది. శరీరం మానవ శరీరం ఉంటుంది. అది అత్యంత బలంగా ఉక్కుతో చేసినట్టుగా ఉంటుంది. గరుడునికి పాములు అంటే పడదు. కనబడితే చాలు తన పదునైన ముక్కుతో చీల్చి పారేస్తాడు. ఆకాశంలో ఎక్కడో ఎత్తులో ఉండి కూడా నేలపైన పాకుతూ పోయే పాములను చూడగలడు. అతడికి అంతటి దృష్టి ఉంటుంది. అదే పాముల విషయానికి వస్తే పాములకు కూడా కళ్ళుంటాయి, కానీ అవి అంత బాగా చూడలేవు. చూపు కంటే ఎక్కువగా భూమిపైన గాలిలోని శబ్ద తరంగాలను చక్కగా గుర్తిస్తాయి. అసలు గరుడునికి పాములంటే అంత పగ ఏమిటి అనే కథలోకి వస్తే, ఆది కాలంలో కశ్యప ప్రజాపతి అని భూమిని పాలించే రాజు ఉండేవాడు. ఆయనకు చాలా మంది భార్యలు ఉండేవారు. కద్రువ, వినత అనేవారు వారిలోని ఇద్దరు. వీరు దక్ష ప్రజాపతి కుమార్తెలు. ఇద్దరూ కూడా రక్తం పంచుకుని పుట్టిన అక్కా చెల్లెళ్ళు. కద్రువ అక్క, వినత చెల్లి. మహాభారతంలోని అసలు కథ అంతరార్థం ఏమిటండి? అధర్మంపై ధర్మం విజయం సాధిస్తుంది అని చెప్పడం. ఈ కద్రువ, వినతల కథలో కూడా ధర్మాధర్మాలకు మధ్య జరిగిన సంఘర్షణే ఉంటుంది. ధర్మం, అధర్మం, నీతి, అవినీతి, అసూయ, అహంకారాలకు సంబంధించిన ఘర్షణ అక్కా చెల్లెళ్ల మధ్య కూడా ఉంటుంది అని ఈ కథ చెబుతుంది. పెళ్ళై చాలా ఏళ్లు గడిచాయి. మాకు పుత్ర సంతానాన్ని ప్రసాదించండి అని కద్రువ, వినతలు కశ్యపుడిని కోరుతారు. అలాగే తప్పకుండా ప్రసాదిస్తాను గాని మీకు ఎలాంటి పుత్రులు కావాలో కోరుకోండి అంటాడు కశ్యపుడు. వయసులో వినత కంటే పెద్దది కాబట్టి ముందుగా కద్రువ, నాకు పొడవైన శరీరాలు, మహాబలవంతులు అయిన 1000 మంది కొడుకులు కావాలి అంటుంది. కశ్యపుడు తదాస్తు అంటాడు. తరువాత వినత, నాకు 2 కుమారులు చాలు, కాని వారు కద్రువ పిల్లల కంటే బలవంతులు, సమర్థులు అయి ఉండాలి అని కోరుతుంది. నాకు 2 పుత్రులు చాలు అంటే సరిపోతుంది గాని వినత కాస్త అక్కడ గర్వాన్ని ప్రదర్శించి కద్రువ పిల్లల కంటే అని అనవసరపు పోలిక పెట్టింది. ఈ మాట సహజంగానే కద్రువకు కడుపు మండిపోయేలా చేసింది. కాని అప్పటికి కద్రువ బయటపడదు. సమయం వచ్చినప్పుడు దెబ్బ కొడదాములే అని ఊరుకుంటుంది. కశ్యపుని వరం వల్ల కద్రువకు 1000 గుడ్లు, వినతకు 2 గుడ్లు పడతాయి. ఇద్దరూ ఆ గుడ్లను తగిన విధంగా భద్రపరుస్తారు. 500 ఏళ్లు గడిచాక కద్రువ 1000 గుడ్లలోని మొదటి గుడ్డు పగిలి అందులో నుండి ఆదిశేషుడు బయటకు వస్తాడు. అతడి తర్వాత వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు అంటూ 1000 మంది బయటకు వస్తారు. మహాభారతంలో ఈ 1000 మందికి 1000 పేర్లు ఉంటాయి. అక్కకి పిల్లలు పుట్టి తనకు పుట్టకపోయేసరికి అసలే అహం ప్రదర్శించే వినతకి అవమానం అనిపిస్తుంది. తన 2 గుడ్లలోని ఒక గుడ్డును బలవంతంగా పగలగొడుతుంది. అప్పుడు అందులో నుండి అనూరుడు సగం శరీరంతో పుట్టి తల్లిపై విసుక్కుని, కుళ్ళు ఉండకూడదు, అది ఎవరికి ఉంటుందో వారినే నాశనం చేస్తుంది. ఓపిక పట్టలేక నా గతిని ఇలా చేశావు. ఇక మిగిలిన గుడ్డునైనా దానంతటా అది పగిలేదాకా ఓపిక పట్టు. అందులో నుండి నువ్వు కోరిన మహాబలశాలి పుడతాడు అని చెప్పి సూర్యునికి సారథిగా వెళ్లిపోతాడు. తర్వాత కొద్ది రోజులకు ఒకరోజు కద్రువ, వినతలు సముద్రం ఒడ్డున విహరిస్తూ ఉంటారు. వీరిద్దరూ కలిసి తిరుగుతున్నప్పటికీ వినతను ఎలాగైనా దెబ్బ కొట్టాలన్న కసి కద్రువలో మాత్రం తగ్గలేదు. ఆ సమయానికి సముద్రం ఒడ్డున ఉన్న ఉద్యానవనంలో దేవలోకం నుండి వచ్చి గడ్డి మేస్తున్న తెల్లని గుర్రం ఉచ్చైశ్రవం కనబడుతుంది. దానిని చూడగానే వినతను దెబ్బతీయడానికి సమయం వచ్చింది అనుకుంటుంది కద్రువ. ఒసే వినత, గుర్రం మొత్తం తెల్లగా ఉంది గాని దాని తోక నల్లగా ఉందేమిటే అంటుంది కద్రువ. నిజానికి ఆ గుర్రం ఒంటిపైన ఒక్క నల్లని మచ్చ కూడా లేదు. ఊరికే కద్రువ అలా అబద్ధం చెప్పింది. కద్రువ మాటలకు వినత ఆశ్చర్యపోయి, అదేమిటి, గుర్రం పైన ఒక్క నల్ల మచ్చ లేదు కదా అంటుంది. తోక నల్లగా ఉంది అని కద్రువ, లేదు అని వినత ఇద్దరూ చాలాసేపు ఈ విషయంగా వాదించుకుంటారు. చివరికి దానిపైన పందెం వేసుకుంటారు. దాని తోక నిజంగా నల్లగా ఉంటే
వినత కద్రువకు దాసి అవ్వాలి, నల్లగా లేకుంటే కద్రువ వినతకు దాసి అవ్వాలి. నిజం నిరూపణ కోసం గుర్రానికి దగ్గరగా వెళతారు గాని అప్పటికి చీకటి పడటం, గుర్రం దేవలోకం వెళ్లటం జరిగిపోతుంది. తర్వాతి రోజు వెళ్లి దాని తోకను పరిశీలిద్దాంలే అని ఇంటికి తిరిగి వస్తారు. అయితే ఆ రాత్రి కద్రువకు నిద్ర పట్టదు. తెల్లవారితే నిజం నిరూపణ అవుతుంది. గుర్రం తోక నిజంగా తెల్లగానే ఉంది, తానే కావాలని అబద్ధం చెప్పింది. ఈ విషయం రేపు వినతకు తెలిసిపోయిందంటే తాను వినతకు దాసి అయిపోతుంది అని విచారించి తన కొడుకులను పిలిచి ఈ విషయాన్ని చెప్పి, మీలో నల్లగా ఉన్నవాడొకడు ఆ గుర్రం తోకకు చుట్టుకోవాలి, వినత చూసినంతసేపు తోక నల్లగా కనబడేలా చేయాలి అని చెబుతుంది. కాని పాములు ఇది పూర్తిగా అధర్మం, ఈ అధర్మాన్ని మేం చేయం అంటాయి. దాంతో కద్రువకు బాగా కోపం వస్తుంది. మీరంతా జనమేజయుని సర్పయాగంలో పడి చస్తారు అంటూ శపిస్తుంది. జనమేజయుని సర్పయాగంలో పాములు పడి చావడానికి కద్రువ శాపమే ఈ విధంగా కారణం అవుతుంది. అయితే తల్లి అంతలా శపించిన పాములు మాత్రం ఆ అధర్మానికి అంగీకరించవు. కాని వారందరిలోని కర్కోటకుడు అనేవాడు మాత్రం తల్లి శాపానికి భయపడి వెళ్లి గుర్రం తోకకు చుట్టుకుంటాడు. అప్పుడు నల్లగా మారిన గుర్రం తోకను వినతకు చూపిస్తుంది కద్రువ. ఇక అంతే, అప్పటి నుండి వినత కద్రువకు దాసి అవుతుంది. ఇక్కడ అధర్మం స్పష్టంగా గెలిచింది, ధర్మమే ఓడిపోయింది. తరువాత 5,000 ఏళ్లు గడుస్తాయి. అప్పుడు వినత రెండవ గుడ్డు పగిలి అందులో నుండి గరుడు బయటకు వస్తాడు. గరుత్మంతుడు పుట్టుకతోనే ఎంత బలశాలి అంటే అతను పుట్టగానే నేలకు కాళ్ళు తాకించి పైకి ఎగురుతాడు. అప్పుడు భూమి మొత్తం కంపించిపోతుంది. గాలిలో రెక్కలు ఆడిస్తాడు. అప్పుడు పెద్ద పెద్ద కొండలు ఎగిరి ఎక్కడెక్కడో పడిపోతాయి. సముద్రాలలోని నీరు మొత్తం ఆకాశంలోకి ఎగిరిపోతుంది. అతనొక ప్రళయాగ్నిలాగా కనబడతాడు. అతను అలా అగ్నిలాగా కనబడడం వల్ల దేవతలు, మునులు అగ్ని సూక్తాలతో అతడిని స్తోత్రం చేస్తారు. ఇలా వర్ణన ఉంటుంది అతని బలం గురించి మహాభారతంలో. దీనిని బట్టి అతడు ఎంత బలవంతుడో అర్థం చేసుకోవాలి. అయితే అతడు అంతటి బలవంతుడైనా అతను ఒక బానిస కొడుకు కాబట్టి అతను కూడా పుట్టుకతోనే బానిస అవుతాడు. కద్రువ అతనికి పెద్ద తల్లి అయినా గరుడునిపై ఏమాత్రం జాలి చూపేది కాదు. తన 1000 మంది పిల్లలకు సేవ చేయమని, వారిని వీపుపైన ఎత్తుకుని లోకాలన్నీ తిప్పుతూ ఆడించమని గదిమేది. గరుత్మంతుడు వాయువేగ మనోవేగాలతో పోటీపడేంత వేగంతో ప్రయాణించగలవాడు కాబట్టి ఆ పాములను తన వీపుపైన ఎత్తుకుని 14 లోకాలు కనురెప్పపాటులో తిప్పుకు వచ్చేవాడు. అలా ఓసారి సూర్యునికి దగ్గరగా కూడా తీసుకువెళ్లగా వారంతా సూర్యుని వేడికి మాడి చస్తారు. కాని కద్రువ ఇంద్రుడిని ప్రార్థించి బతికించుకుంటుంది వారిని. ఆ తరువాత గరుడుని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. అప్పుడు గరుడు చాలా బాధపడతాడు. తన తల్లిని అడుగుతాడు, నేను నా ముక్కుతో పొడిచి మహాపర్వతాలను పగలగొట్టగలను, నా రెక్కలను ఆడించి సముద్రాల నీటిని తోడేసి ఎడారి చేయగలను, అంతటి శక్తిశాలిని. కాని నాకు ఈ కర్మేంటి, నేను వీరికి దాస్యం చేయడం ఏమిటి అమ్మా అంటూ. అప్పుడు వినత పందెంలో ఓడిపోవడం గురించిన కథను చెబుతుంది. ఇలా ఈ కథలో వినత పందెం వల్లే దాసి అవుతుంది. మహాభారతంలో ధర్మమూర్తి ధర్మరాజు కూడా పందెం వల్లే దాసుడు అవుతాడు. తల్లి చెప్పింది విన్నాక నాకు మీ బానిస చెర నుండి బయటపడాలని ఉంది, ఏం చేస్తే నాకు విముక్తినిస్తారు అని పాములను అడుగుతాడు గరుడు. గరుడు అలా అడిగేసరికి పాములు గతుక్కుమంటాయి. ఓరి నాయనో, వీడికి రాకూడని ఆలోచనే వచ్చింది. ఇప్పుడిక కాదు కూడదు అంటే వీడు ముక్కుతో పొడిచి అరక్షణంలో మమ్ములను చీల్చి చంపుతాడేమో అని భయపడతారు. ఎందుకంటే గరుడిని బలం, వేగం, పరాక్రమం వారికి తెలుసు కాబట్టి. అందుకని వారేం చేశారంటే తమ తల్లితో సమాలోచన చేసి దేవలోకంలో అమృతం ఉంటుంది, దానిని తెచ్చి మాకు ఇస్తే మీకు విముక్తి కలిగిస్తాం అంటారు. అదెంత పని అని ఆనందిస్తాడు గరుడు. అమృతం కొరకు దేవలోకం వెళ్తాడు. అక్కడ దేవేంద్రునితో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇంద్రుడు అతడి సేనలు కలిసి గరుడిని ఒక్క ఈకను కూడా రాల్చలేక ఓడిపోతారు. గరుడిని బలప్రయోగం ముందు ఏదీ నిలవదు. అసలు దేవలోకమే ఉంటుందా, ఎగిరి ఎటో పోతుందా అతని వేగానికి అనిపిస్తుంది. అలా అమృతం సాధిస్తాడు గరుడు. అది అమృతం అని, దానిని తాగితే చావు కూడా రాదని గరుడునికి తెలుసు. కాని దానిని తాగాలని అతను ప్రయత్నించడు. తను వచ్చిన పని చూసుకుని అక్కడ నుండి వెళ్లిపోతూ ఉంటాడు. అప్పుడు ఇంద్రుడు చివరి ప్రయత్నంగా తన వజ్రాయుధాన్ని విసురుతాడు. అది చూసి ఫెలఫెలమని నవ్వి, నీ వజ్రాయుధానికి గౌరవంగా ఒక ఈకను రాలుస్తున్నా, సంతోషించు అని తన ఒంటి నుండి ఒక ఈకను రాలుస్తాడు. దీనినంతటినీ దూరం నుండి చూస్తున్న శ్రీ మహావిష్ణువు
అమృతం చేతికి చిక్కినా వెంటనే తాగి చిరంజీవిని అయిపోవాలి అనుకోవటం లేదు గరుడు. అంటే వీడిలో ఎలాంటి దురాశ లేదు. ఎవరికోసం అమృతం సాధించాడో వారికి ఇవ్వడానికే వెళుతున్నాడంటే వీడు సత్యవంతుడు అనుకుని అతనికి ఎదురుగా వెళ్ళి, నీవు నాకు నచ్చావు, వరమిస్తాను కోరుకో అంటాడు. అప్పుడు గరుడు, ఎల్లప్పుడూ నీతోనే ఉండేలా వరమివ్వు అంటూ కోరుతాడు. దాంతోపాటు ఇంకా, చావు పుట్టుకలు దుర్భరమైనవి, అమృతంతో పని లేకుండానే నాకు అవి రాకుండా చూడు అని కూడా కోరుతాడు. విష్ణువు తథాస్తు అని చెప్పి, అలాగే నీవు నాకు వాహనంగాను నా ధ్వజానికి పతాకంగాను ఉండు అంటాడు విష్ణువు. ఈ విధంగా గరుత్మంతుడు విష్ణువుకు ముందే ఉండటం, ధ్వజస్తంభం పైన ఉండటం మొదలవుతుంది. విష్ణువుకు పాన్పుగా ఆదిశేషుడు ఉంటాడు, వాహనంగా గరుడు ఉంటాడు. ఇది ఒక విచిత్రమైన కలయిక. పామును చూస్తే గరుత్మంతుని కాలి గోళ్ళు, ముక్కు ఊరుకోవు. మరి నిరంతరం వీరిద్దరూ ఎదురెదురుగా ఎలా ఉంటారు? మహాబలశాలి గరుడు ఆదిశేషుణ్ణి ఎప్పుడో ఒకసారి పొడుచుకు తినాలి అనుకోడా అంటే, నిజానికి ఆదిశేషుడు గరుడుని కంటే బలవంతుడు. ఎలాగా అంటే, శేషుడు భూమినే తన పడగలపైన మోస్తూ ఉంటాడు. విష్ణువు లాంటి స్థితికారునికి పాన్పుగా ఉంటాడు. విష్ణువుకు తోడుగా రామావతారంలో లక్ష్మణుడిలా, కృష్ణావతారంలో బలరాముడిగా జన్మిస్తాడు. ఆయా అవతారాలలో విష్ణువుకే సాయంగా ఉంటాడు. కాని గరుడు కేవలం వాహనంగా మాత్రమే ఉన్నాడు. ఈ కారణంగా ఆదిశేషుడిని చంపగలిగేంత బలశాలి గరుడు కాదనే చెప్పాలి. ఇక మరొక రకంగా చూస్తే ఆదిశేషుడు, గరుత్మంతుడు పరస్పర వ్యతిరేక శక్తులు. కాని ఈ పరస్పర వ్యతిరేక శక్తులను తాను సమన్వయం చేస్తూ ఉంటానని చెప్పడానికి విష్ణువు పాన్పుగా శేషుడిని, వాహనంగా గరుడుని ఉపయోగిస్తాడు. అంటే విష్ణువు వద్ద వ్యతిరేక దిశలు కూడా సమంగా ప్రవర్తిస్తాయి అని అర్థం. ఇక కథలోకి వస్తే, ఇంద్రుడు గరుడునితో, నీ పెద్దమ్మ కొడుకులు పాములు, వారు అసలే విషపు పురుగులు. నీ పెద్దమ్మ పెద్ద అధర్మవతి, వారికి తీసుకువెళ్లి ఈ అమృతంగానే ఇస్తే వారు చిరంజీవులు అవుతారు. ఇప్పుడే వారి విషపు కాట్లకు ప్రపంచం హడలిపోతోంది. ఇప్పుడు ఈ అమృతం ఇచ్చి వారిని చిరంజీవులను చేస్తే ఇక ప్రపంచం ఏమైపోవాలి నాయనా? అందుకని వారిద్దరికీ ఇది ఇవ్వవద్దు అంటాడు. అప్పుడు గరుడు, అన్నయ్య ఇంద్ర, అమృతాన్ని నా సోదర పాములకు ఇచ్చి నా తల్లి దాస్యాన్ని తొలగించడం నా కర్తవ్యం. నేనిది చేసి తీరుతాను. వారికి నేనీ అమృతం ఇచ్చాక నువ్వు ఏమైనా చేసుకో అంటాడు. అప్పుడు ఇంద్రుడు గరుడునికి ఓ ఉపాయం చెప్తాడు. ఆయన అందుకు సరే అని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లి పాములకు అమృతాన్ని చూపించి, ఇదిగో అమృతం తెచ్చాను, మీ ఇంట్లో ఈ దర్భలతో చేసిన చాప పైన పెడుతున్నాను. నా మాట నేను ఈ విధంగా నిలబెట్టుకున్నాను. ఇక మా దాస్యం తొలగినట్టేనా అంటాడు. అవును, ఇక నుండి మీరు స్వేచ్ఛాజీవులు, మా మాట వినాల్సిన పనిలేదు అంటారు వారు. అయితే అమృతం చాలా పవిత్రమైంది కాబట్టి మీరు పక్కనున్న నదికి వెళ్లి స్నానం చేసి వచ్చి సేవించండి, లేకపోతే పాపం తగులుతుంది సుమా అంటాడు. అవును నిజమే అంటూ అంతా పొలోమని నదికి వెళ్తారు. వారటు వెళ్లగానే పాముల నోట్లో మట్టి కొడుతూ ఇంద్రుడు వచ్చి అమృత కలశం అందుకుని మాయమవుతాడు. ఈ సందర్భంగానే ఇంద్రుడు కూడా గరుడునికి ఏదైనా వరమిస్తాను కోరుకో అని చెప్తాడు. నా తల్లిని వంచిన కద్రువ కొడుకులు నాకు ఆహారంగా కావాలి అని కోరుతాడు గరుడు. ఇంద్రుడు తదాస్తు అంటాడు. గరుడు పుట్టిన దగ్గర నుండి బానిసగా భరించిన అవమానాలు అతడిలో ఏ విధమైన ఆగ్రహజ్వాలల్ని కలిగించాయన్నది పాములు నాకు ఆహారం కావాలి అని ఆయన కోరిన కోరిక ద్వారా కనబడుతుంది. మహాభారతంలో గరుడుని కథ ఇక్కడితో సమాప్తం అయిపోతుంది. గరుత్మంతుడు మళ్ళీ ఇక ఎక్కడా మహాభారతంలో కనబడడు. మరెందుకు గరుడుని కథ ఇలా ముందుగా వచ్చింది అంటే, గరుడుని కథ కూడా ధర్మాధర్మాల మధ్య జరిగిన పోరాటమే. ఈ పోరాటంలో ధర్మమే గెలిచింది. ఈ కథలో కూడా వినత పందెంలో ఓడిపోయి బానిసగా మారుతుంది. కాబట్టి పందెం అనేది ప్రమాదకరమైందిగా, అవాంఛనీయమైనదిగా చూపించడం ఈ కథ ఉద్దేశం. ఈ కథలో ఎవరో వేర్వేరు వ్యక్తుల మధ్య ఈ తగువు జరగలేదు, అక్కా చెల్లెళ్ల మధ్య జరిగింది. అసూయ, అహం, అధర్మం లాంటివి ఎవరి మధ్య చొరబడినప్పటికీ అవి వారిని నాశనం చేస్తాయి. కాబట్టి వీటిని దరి చేరనీయకూడదు అన్నది కూడా ఈ కథ సారాంశం. గరుడు అప్పటి వరకు ఎవరిలోనూ చూసి ఉండనంతటి వేగం, బలం, మంచితనం కలిగి ఉన్నవాడు. ఇంద్రుని వజ్రాయుధం కూడా గరుడుని ఏమీ చేయలేకపోయింది అంటే అతడు ఎంత వేగం, బలం కలవాడన్నది అర్థమవుతుంది. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇతడిని తన వాహనంగా చేసుకున్నాడు విష్ణువు.
తర్వాత ఈ కథలో కూడా తన సోదరులు తనకు ఆహారం కావాలన్న వరాన్ని కోరి పొందుతాడు గరుడు. అంటే అధర్మ పరులు సోదరులైనా వదిలేది లేదు అన్నది అతని వరం యొక్క అంతరార్థం. అన్నాదమ్ములు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుని అంతా నాశనం అవడమే మహాభారతం కథ కదా. మహాభారత యుద్ధానికి ముందు కూడా ఇలా గరుడునికి పాములకు మధ్య అంటే అన్నాదమ్ములకు మధ్య సంఘర్షణ జరిగిన కథ ఒకటి ఉంది అని ఒక ఉదాహరణగా గరుడుని కథ మహాభారతంలో ముందుగా వస్తుంది. ఈ వీడియో గాని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.